హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో రకరకాల మోసపూరితమైన హామీలు, మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ హామీలు నెరవేర్చడంలో ఉన్నవండి, వీళ్ళు చెప్పిన మాటల మీద నిలబడటంలో మిజరబుల్గా ఫెయిల్ అయిపోయారు. అయితే దాని పర్యవసానం ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఇంప్లిమెంట్ చేయడంలో వాళ్ళకు కంచుకు మేరల్లో ఫినాన్షియల్ ఫీజిబిలిటీ కనపట్లేదని చంద్రబాబు నాయుడు గారు నిన్న కన్ఫెస్ చేసే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టిన హామీ ఏదైనా ఉందంటే బాబు 6 గ్యారెంటీలు. ఆ 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్లో ఈ రోజుకి ఒక గ్యారెంటీ, అది ఒక మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అనే ఒక పథకాన్ని, దీపం పథకాన్ని లాంచ్ చేశారు. దీపం 2. మిగిలిన ఏ గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ రోజుకి చేయట్లా. అండ్ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి సహజంగానే పేదలకి ₹1 ఉచితంగా ఇవ్వాలన్నా, మంచి సంక్షేమ పథకం అందించాలన్నా చంద్రబాబు నాయుడు గారు మనసు ఒప్పుకోదని నేను టైం అండ్ అగైన్ చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు దానికి నేను కట్టుబడి ఉన్నా. దానికి ఎగ్జాంపుల్, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ చిత్తశుద్ధి, మంచి చేయాలనే మనసు ఉండుంటే ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి 6 గ్యారెంటీల్లో కనీసం గత 8-9 నెలల కాలంలో కనీసం 3 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. 3 ఇంప్లిమెంట్ చేయలే. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్తో మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి సపోర్ట్ పరంగా ఒకటి, అమరావతికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ నుంచి, తర్వాత హుడ్కో నుంచి దగ్గరగా 15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చే ప్రయత్నం చేసింది అని చెప్పే ప్రయత్నం చేశారు. సరే, మొత్తం 30,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 30,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ నుంచి 15,000 కోట్లు, తర్వాత హుడ్కో నుంచి ఒక 15,000 కోట్లు, టోటల్గా 30,000 కోట్లు వచ్చే ప్రయత్నం. ఆ డబ్బుని అమరావతికి కాకుండా వేరే దానికి ఉపయోగించేదానికి, ఫండ్ డైవర్ట్ చేసేదానికి అవకాశం లేకుండా అయిపోయిందని చెప్పే ప్రయత్నం చేశారు. మేబీ స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి క్రియేట్ చేసేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేటి కోసం అయితే ఫండ్స్ అలొకేట్ చేస్తుందో వాటి కోసమే ఆ ఫండ్స్ని యూజ్ చేయాలనేసి, డిజైర్ టార్గెట్ని మీట్ అవ్వాలనేసి మేబీ ఒక ఆబ్లిగేషన్ ఏమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసి ఉండొచ్చు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు వేరే గత్యంతరం లేక నిజాలు చెప్తున్నానని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఒక 12,150 కోట్ల రూపాయలు పోలవరంకి ఇచ్చారని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్, దాని రివైవల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, పిఎస్యు, అది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి. మేబీ రాష్ట్ర ప్రభుత్వం కొంత ఒత్తిడి తీసుకొని ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ డబ్బులకి ఎలాంటి సంబంధం లేదు. RINL రివైవల్ ప్యాకేజ్, బట్ స్టిల్ అది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేవంటున్నారు. మరి డబ్బులు లేవని చెప్పే వ్యక్తి 6 గ్యారెంటీలు ఇచ్చే ముందు అసలు ఈయనకు కాన్షియస్నెస్ పనిచేసిందా, బుద్ధి పనిచేసిందా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు టైం అండ్ అగైన్, నేను సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా, 4వ ముఖ్యమంత్రి, 14 సార్లు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేశాను, ఇప్పుడు 15 సంవత్సరాల్లో ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా. ఆల్మోస్ట్ ఒక ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాల పొజిషన్ లీడర్గా ఉన్నాడు. విడిపోయిన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చే ముందు ఇది సాధ్యాసాధ్యాలు తెలిసి ఇచ్చారా, తెలియక ఇచ్చారా, లేకపోతే ఎట్లన్నా ప్రజల్ని బురిడి కొట్టించి గెలవాలనే దురుద్దేశంతో ఇచ్చారంటే ప్రజల్ని మాయ చేసి గెలవాలనే ఉద్దేశంతో ఇచ్చారు తప్ప ఇచ్చిన హామీల మీద నిలబడి చంద్రబాబు నాయుడు గారు మోసగాడు కాదు, మాట మీద నిలబడే వ్యక్తి అని ప్రూవ్ చేసుకోవాలనే ఒక మంచి ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నట్లు నాకు ఎక్కడ కనపడట్ల. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పిన మాటలు ఏంటంటే, సంపద సృష్టిస్తా, సంపద ఎలా సృష్టించాలో తెలిసి అది పేదలకు పంచుతారని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డబ్బులు లేవు, ఫ్లెక్సిబిలిటీస్ కోసం చూస్తున్నా, పాజిబిలిటీస్ కోసం చూస్తున్నా, వల్ల కావట్లేదు, డబ్బులు పుట్టట్లేదు, డిపార్ట్మెంట్స్తో మా అఫీషియల్స్ అందరితో చెప్తున్నారంటే, మరి ఆ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరితో చెప్తున్నా అవ్వట్లేదంటే అసలు మీరు హామీ ఎందుకు ఇచ్చారు? 6 గ్యారెంటీలు అనే ఒక హామీ ఎందుకు ఇచ్చారు మీ వల్ల కానప్పుడు? అండ్ అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న హామీలకే రాష్ట్రం శ్రీలంకగా మారిపోయిందని చెప్పిన మీరు దానికి 10-20 ఇంతలు ఎక్కువ హామీలు ఇచ్చారు. 10-20 టైమ్స్ పెద్ద హామీలు ఇచ్చారు. అంత పెద్ద హామీలు ఇంప్లిమెంట్ చేస్తే శ్రీలంక కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ మారిపోద్దని తెలిసి ఇచ్చారా, తెలియక ఇచ్చారా మీరు? లేకపోతే ఎట్లన్నా గెలవాలని ఒక దృఢ నిశ్చయంతో ప్రజల్ని మోసం చేయాలని ఒక పవర్లోకి వచ్చిన తర్వాత ఇవ్వకుండా మోసం చేయాలని దురుద్దేశంలో మైండ్లో పెట్టుకొని ఇచ్చారా మీరు, టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి? తర్వాత ఈయన చెప్పింది ఇంకోటి, సాధ్యమైనంత వరకు నేను డబ్బులు ఎక్కడైనా పుడితే ఇచ్చేద్దామని చూస్తున్నా, నా దగ్గర పాజిబిలిటీ ఉంటే నేను అసలు ఆపనని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది,
ఫినాన్షియల్ రిసోర్సెస్ జనరేషన్కి మీకు మీ వల్ల కావట్లేదు అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండటం ఎందుకు? దిగిపోండి. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకునే అంత అర్హత ఎక్కడుంది మీకు? ఇంకా చిన్నపాటి గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేయలేని మీరు విజనరీ అంటారు, ప్రపంచాన్ని సృష్టించా, ఐటీని తీసుకొచ్చా, ఇంకోటి తీసుకొచ్చా అంటారు. అరే మీరు 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయలేని మీరు హైదరాబాద్ నుంచి కింద నుంచి పై వరకు కట్టానంటారేంటి? నేను ఎప్పుడు చెప్తున్నా, మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా చెప్పారు, హైదరాబాద్ చంద్రబాబు నాయుడు అసలు ఎప్పుడు కట్టాడు? హైదరాబాద్ కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ముత్తాత కూడా పుట్టుంటాడు నాకు తెలిసి. నాగేశ్వర గారు చెప్పిన ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఇండియాకి వచ్చినప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అసలు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాల. బీట్ సిసిఎంబి, ఈసీఏ, లిక్రిసాట్, బిహెచ్ఈఎల్, బీడీఎల్, రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇలాంటి ఏజెన్సీస్ అన్నీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో నువ్వు ముఖ్యమంత్రి అవ్వలా. ఇంత దుర్మార్గంగా నేనే చేశా మరి అంటున్నారుగా, సంపద సృష్టిస్తానంటున్నారు కదా, సృష్టించి పంచకపోయారు. 8 నెలల్లో ఒక గ్యారంటీ ఇచ్చారు మీరు. అది కూడా మద్యం పాలసీని తీసుకొచ్చి, మద్యం పాలసీ ద్వారా, లైసెన్సుల ద్వారా, అప్లికేషన్ల ద్వారా వచ్చిన డబ్బుతో ఒక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. అది కూడా అరాకొరా ఇస్తున్నారు. నాకు నిన్న నా వీడియోలో ఒకరు కామెంట్ పెట్టారు, అన్న మేము గ్యాస్ కొనుక్కున్నాము 1 మంత్ అయింది, ఈ రోజుకి మాకు రిఫండ్ డబ్బులు రాలేదని చెప్తున్నారు. ఇది మీ అడ్మినిస్ట్రేషన్ తాలూకు ప్రభావం ప్రజల్లో ఎంత దయనీయంగా, ఎంత దారుణంగా ఉందో చూడండి మీరు. అండ్ ఈయన సరిపోడన్న చందంగా వీళ్ళ కొడుకు ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైజాగ్ వెళ్ళి 3 నెలల్లో అన్నాడు, టీసీఎస్ వచ్చి వైజాగ్లో కూర్చుంటుంది అన్నాడు. అంతే, 3 నెలలు అయిపోయింది. అమెరికా వెళ్తున్న కంపెనీలు తీసుకొస్తానన్నాడు. అమెరికా నుంచి వచ్చేలోపు ఇక్కడ టీసీఎస్ రెడీ అయిపోద్ది అన్నాడు వైజాగ్లో. అమెరికా వెళ్ళాడు, వచ్చాడు, టీసీఎస్ రెడీ అవ్వాలి. అమెరికా నుంచి వచ్చిన తర్వాత దావోస్ వెళ్తున్నాడు, దావోస్ నుంచి టీసీఎస్ని తీసుకొచ్చి వైజాగ్లో కూర్చోబెడతానన్నాడు. ఇప్పటికీ లేదు. టీసీఎస్ లేదు, కాగ్నిజెంట్ లేదు, సిస్కో లేదు, ఫాక్స్కాన్ లేదు, ఏదీ లేదు. నిన్ను అందరితో మళ్ళీ నిన్న కూడా వైజాగ్లో మాట్లాడతా అన్ని కంపెనీలతో టచ్లో ఉన్నాను అంటాడు. టచ్లో ఉంటే ఏ ఒక్క కంపెనీ కూడా ఎందుకు రావట్లేదు? అసలు కంపెనీ సైడ్ నుంచి ఒక్కళ్ళు కూడా కనీసం ప్రెస్ నోట్ రిలీజ్ చేయట్లేదు కదా, దట్ వీఆర్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక మాట ఎందుకు ఏ కంపెనీ కూడా చెప్పట్లేదు? ఈ లోకేష్ డబ్బా కొట్టడం తప్ప. తర్వాత వీళ్ళు చెప్పేది ఇంకో దుర్మార్గమైన మాట, దావోస్ నుంచి వెళ్ళి మేము పెట్టుబడులు తీసుకొస్తామన్నాడు. దావోస్ నుంచి వెళ్ళారు నిన్న లోకేష్ గారు. అక్కడ అగ్రిమెంట్లు ఏం కుదరినప్పుడు దుబారా ఎందుకు చేశారు మీరు డబ్బులు? ఆ డబ్బుల్ని కనీసం ఏదో చిన్నపాటి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. 30-40 కోట్లు ఖర్చు చేసి ఉంటారు కదా. అందరు చార్టెడ్ ఫ్లైట్లు వెళ్ళి అక్కడ లగ్జరీస్ హోటల్స్లో ఉండి ఉంటారు కదా. అక్కడికి వెళ్ళి అసలు అగ్రిమెంట్లు కుదరని దగ్గరికి మీరు వెళ్ళటం ఎందుకు? అసలు అగ్రిమెంట్లు కుదరని కాడికి అక్కడ వెళ్ళి పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళినాయి కదా. మహారాష్ట్ర వెళ్ళింది, తమిళనాడు వెళ్ళింది, తెలంగాణ వెళ్ళింది. వాళ్ళు ఎన్నో కొన్ని అగ్రిమెంట్స్ చేసుకొని రాగలిగారు. మీ సైడ్ నుంచి ఒక అగ్రిమెంట్ కూడా ఎందుకు కుదరలా? మీ లీడర్షిప్ ఎబిలిటీస్ మీద గ్లోబల్ ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ లేదనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉందా? సో చంద్రబాబు నాయుడు గారు 93% స్ట్రైక్ రేట్ అంటాడు, పవన్ కళ్యాణ్ అయితే 94 స్ట్రైక్ రేట్, కూటమి 100% స్ట్రైక్ రేట్ జనసేన అంటారు. ఎందుకు మీ స్ట్రైక్ రేట్లు తగిలే? 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయడం చేతగాని కాడికి మీకు స్ట్రైక్ రేట్లు ఎందుకు? జనాలు నెత్తి నోరు బాదుకుంటున్నారు, ఎందుకు ఓటేసాం రా బాబు వీళ్ళకనేసి నెత్తి నోరు బాదుకుంటున్నారు. రైతాంగానికి కనీసం గిట్టుబాటు ధరలు రైతు పండించే పంటకి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు ఆంధ్రప్రదేశ్లో. మద్యం తప్ప ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకొచ్చింది ఏంటి? అసలు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఊరూర బెల్ట్ షాపులు ప్రమోట్ చేయడం తప్ప మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి జరిగిన మేలేంటిది? ఏదనంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్పులు అంటారు, అవి కాకుండా అప్పులు కాకుండా మీరు చేసింది ఏంటి? సంపద సృష్టించి 1 రూపాయి ఏమైనా సంపాదించారా? మద్యం ద్వారా డబ్బులు పేదల దగ్గర నుంచి లాక్కోవడం కాకుండా, కరెంటు ఛార్జీలు పెంచడం కాకుండా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచో లేకపోతే గ్లోబల్ లెండింగ్ ఏజెన్సీ నుంచి అప్పు అడుక్కోవడం కాకుండా మీరు సృష్టించిన సంపద ఎక్కడ? 8 నెలల్లో 8 రూపాయలన్నా సృష్టించారు మీరు ఆంధ్రప్రదేశ్లో. చేతకాని కాడికి ఎందుకు సార్ మీరు దిగిపోతే రాష్ట్రం బాగుపడుద్ది. దుర్మార్గంగా మీరు ముగ్గురు మీ కుర్చీల కోసం 3 పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజల పైన నెత్తినెక్కి తొక్కుతున్నారు. వాళ్ళకి ఈరోజు వెల్ఫేర్ అందకుండా సిగ్గుండాల మీకు. ఇంత % స్ట్రైక్ రేట్ అని చెప్పుకునేదానికి సిగ్గుండాల. ఇంత స్ట్రైక్ రేట్ తెచ్చుకున్న తర్వాత, ప్రజలు మీ మీద అంత నమ్మకం పెట్టిన తర్వాత ఒక్క హామీ కూడా ఇంప్లిమెంట్ చేయడం చేత కానప్పుడు ఎందుకు మీకు అసలు ఆ మాట మీ నోట్ల నుంచి ఎలా వస్తుంది? స్ట్రైక్ రేట్ అనేది నిజంగా ప్రజలు అంత థంపింగ్ మ్యాండేట్ ఇచ్చారు కదా, మరి మీరు ఇన్ రిటర్న్ ప్రజలకు చేస్తుంది ఏంటి? 6 గ్యారెంటీలు కాలయాపన, మద్యం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం మద్యం ఏరులై పారించడమా? కరెంట్ ఛార్జీలు పెంచడమా? నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంటామా? థ్యాంక్ యూ.